రంగంపేట మండలం దొడ్డిగుంటలో హత్య కేసులో సమగ్రంగా విచారణ చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా కేసు దర్యాప్తు చేయాలని లేని పక్షంలో రంగంపేట పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు వాసంశెట్టి రాజేష్ మీడియా సమావేశంలో అన్నారు. రంగంపేట శ్రీరాయప్ప పంతులు సత్రంలో మృతుడు నాగేంద్ర తల్లిదండ్రులతో పాటు బీసీ దళిత సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేయలేదని ఎస్ఐ శివప్రసాద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23వ తేదీలోగా చర్యలు తీసుకోకపోతే రంగంపేట పోలీస్ స్టేషన్ వద్ద బీసీ ఎస్సీ సంఘాలతో ఆందోళన చేపడతామన్నారు. మృతుడు నాగేంద్ర కుమార్తెకు ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని, సాయం అందించాలనే విషయమై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో పాటు మంత్రులను కలుస్తామని జిల్లా నాయకుడు విష్ణు అన్నారు. దొడ్డిగుంట మాజీ సర్పంచ్ వార అమృత ప్రసాద్, నాయకులు యు గంగాధర్, ధర్మరాజు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే మిత్రులందరికీ నమస్కారం అండి. దొడ్డుగుంట గ్రామంలో బక్క నాగేంద్ర హత్య జరిగిందన్న విషయం గతంలో మీకు అందరికీ తెలుసు. అయితే అదే విషయంపై న్యాయం కోరుతూ మేము తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పరోక్షంగా వారికి సపోర్ట్ చేసిన శివ అన్న వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పేసి మేము దానిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అతనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఈ మర్డర్ జరగడానికి ప్రధాన కారణం రంగంపేట ఎస్ఐ గారు. రంగంపేట ఎస్ఐ గారికి ఈ భర్త నా భార్యని ఇలా జరుగుతుందని చెప్పేసి అక్రమ సంబంధంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బండి ఆ గ్రామస్తులు పట్టుకెళ్ళి బండి ఇచ్చినా కూడా ఎస్ఐ గారు పట్టించుకోకపోవడం వల్ల అతను ఏం చేస్తారన్న ఆలోచనతోనే ఈ మర్డర్ జరగడం జరిగింది. అదే విషయంపై మేము జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం జరగకుండా ఉండాలంటే అది ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే పరోక్షంగా ఎవరైతే శివాన్న వ్యక్తి సపోర్ట్ చేశాడో అతనిపై కూడా మీరు కేసులు కట్టాలని చెప్పేసి మేము ఇచ్చేసిన ఇంతవరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే విషయంపై ఈ రోజున దొడ్డుగుంట గ్రామం వచ్చి రంగంపేట మండలంలో రంగంపేట మండల హెడ్ క్వార్టర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఇదే విషయం మీద ఈ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని కూడా కలిసి మేము ఆయనకు వినతిపత్రం ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే మాకు జరిగిన అన్యాయంపై వారికి కూడా మా బాధను చెప్పుకోవడానికి మేము వెళ్ళి ఆయనకు కలిసి మా బాధను చెప్పుకోవాలని అనుకుంటున్నాం. అలాగే ఎట్టి పరిస్థితులు కూడా రంగంపేట ఎస్ఐ గారిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రంగంపేట మండలంలో అలాగే ఈ రంగంపేట మండలంలో గతంలో కూడా ఇద్దరు బీసీలు చంపేయడం జరిగింది. ఇది మూడో హత్య కింద జరిగింది. ఇది భవిష్యత్తులో పునరావృతం జరగకుండా ఉండాలంటే గట్టి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఈ రోజున 16వ తారీఖున రోజు ప్రెస్ మీట్ పెట్టాం. 23వ తారీఖు దాకా మేము వెయిట్ చేస్తాం. 23వ తారీఖు సోమవారం గ్యారంటీగా మీరు పోలీసు అధికారులు కనుక చర్యలు తీసుకోకపోతే 23వ తారీఖున రంగంపేట పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తామని చెప్పేసి తప్పు మేము ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాగ మేము ఊరుకుంటే కనుక రేపు రాబోయే రోజుల్లో ఇప్పటికే 3 హత్యలు జరిగినాయి రంగంపేట మండలంలో. భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే దీనిపై సమగ్రమైన విచారణ జరగాలి. అలాగే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఇంకా ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది కనుక ముఖ్యంగా ఈ రంగంపేట సేకరణ సస్పెండ్ చేయాలని మొదటి డిమాండ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే శివాని వ్యక్తి ఉన్నాడో శివ అనే వ్యక్తి మీద కూడా కేసులు కట్టి కేసులు అతన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము తెలియజేసుకుంటాం. ఇదే విషయంపై మేము ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం. ఎమ్మెల్యే గారి సలహా తీసుకుంటాం. అలాగే మా సిట్టుపల్లి జైలుకి మినిస్టర్ గారు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని కూడా కలిసి ఇదే విషయంపై మేము ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. అలాగే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎట్టి బస్సులు కూడా రంగంపేట ఎస్ఐ గారిని చర్యలు తీసుకోవాలని, లేని బస్సులు 23 తారీఖున జిల్లా నలుమూల నుంచే కాకుండా మండలం నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి కూడా బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలతో కలిసి మేము భారీ ఎత్తున స్టేషన్ ముట్టడి చేయాలనుకుంటున్నాం. అంచేత మీరు అందరూ సహకరించి స్టేషన్ ముట్టడికి అందరూ వచ్చి బక్క నాగేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఏమీ తెలియని అమ్మాయికులు తల్లిదండ్రులు వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి కూడా వారికి ఆర్థిక సాయం అందివ్వాలని, అలాగే వాళ్ళు బాగా పేద కుటుంబం కాబట్టి